ఈరోజు మనం ఒక చిన్న టాపిక్ చిన్న కథ రూపంలో మాట్లాడదాం. అయితే ఒకరోజు యక్షుడు ధర్మరాజును ఒక ప్రశ్న అడిగాడు. అదేమిటంటే, ఈ ప్రపంచంలో మిక్కిలి ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అని. దానికి ధర్మరాజు ఈ విధంగా చెప్పసాగాడు. స్వామి, ఈ ప్రపంచంలో మిక్కిలి ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మానవుడు తను మరణిస్తాడని తెలిసి కూడా ఈ భవబంధంలో చిక్కి కొట్టుమిట్టాడుతున్నాడు అని సెలవిచ్చాడు. దానికి సంతుష్టుడైన యక్షుడు తన నలుగురు అన్నదమ్ములను విడిచిపెట్టాడు. అయితే ఈ విషయాన్ని మనం ఈరోజు ఎందుకు చర్చించామంటే, మానవ జన్మ వచ్చింది ఈ ప్రాణులాగా తిని బ్రతకడానికి కాదు. మానవ జన్మ వచ్చింది మానవుడు మాధవుడుగా మారడానికి. అది మారే అవకాశం ఒక్క మానవ జన్మలోనే సంభవం. ఇతరితర జీవరాశిలో అది అసాధ్యం. ఎందుకంటే ఒక ఉదాహరణ మనం మాట్లాడుకుంటే, ఒక కుక్కను కానీ పిల్లిని కానీ తీసుకొచ్చి 1 సంవత్సర కాలం దాన్ని కూర్చుని పెట్టి దానికి బోధ చేసామనుకోండి, ఆ సంవత్సర కాలం పూర్తయిన తర్వాత అది యథావిధిగా మళ్ళీ వెళ్ళిపోతుందే తప్ప దానిలో ఎటువంటి మార్పు రాదు. కానీ మానవుడు అట్లా కాదు. మానవుని తీసుకొచ్చి తనకి సద్బుద్ధులు నేర్పి బోధ చేస్తే తనలో ఒక రకమైన పరివర్తన ఏర్పడి తన మారే అవకాశం ఉంది. అందుకే మానవ జన్మ మానవుడు మాధవుడుగా మారాలి. నరుడుగా చనిపోతే దాంట్లో విశేషం ఏముంది? నరుడు నారాయణుడు అవ్వాలి. ఇక్కడ మనం ఒక విషయాన్ని చర్చిస్తే, మనమందరమీ కూడా, మానవులందరూ కూడా తెల్లవారు లెగిసి పొట్ట చేత పట్టుకొని వెళ్ళి సంపాదన చేసి సాయంత్రం ఇంటికి చేరుకొని మరలా సంసారం చేసి రాత్రి పడుకొని మళ్ళీ తెల్లవారు లేచి మళ్ళీ పొట్ట చేత పెట్టుకొని మళ్ళీ కాయా కష్టం చేసి మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చి ఈ విధంగా జరుగుతుంది. ప్రతిరోజు వంకాయ కూర 1 సంవత్సర కాలం తిందామంటే మనం ఎవరమీ కూడా ఆ రుచిని ఆస్వాదించలేము. కానీ ఈ మానవ జన్మ ప్రతిరోజు లెగిసి వెళ్ళి కాయా కష్టం చేసుకొని సాయంత్రం ఇంటికి వచ్చి మరలా పడుండి ఈ విధంగా జరుగుతున్నా సరే మనకి ఎవరికీ కూడా ఏమాత్రం కూడా దానిపైన అసహ్యం కానీ సేదరింపు కానీ ఏమీ రావట్లా. కారణం ఏమంటే, ఈ సంసారంలో అంత మోహం ఉందన్నమాట. ఆ మోహం పారద్రోలాలి అంటే నరుడు అసలు ఎందుకు ఈ భూమిపైకి వచ్చాను, ఈ భూమిపైకి నరుడు రూపం ఎందుకు ధరించాను నేను, నారాయణుడు ఎవడు, ఎక్కడుంటాడు, అతను ఏం చేస్తుంటాడు, ఈ మానవ జన్మ ఇప్పుడు ఉంటుంది, క్షణకాలంలో మళ్ళీ మాయమైపోతుంది. అంటే మీకు చెప్తారు పెద్దలు, ఈ మానవ జన్మ ఒక బుడగ వంటిది నాయన, ఏ నిమిషమైనా సరే అది పేలిపోవచ్చు, నిన్ను విడిచి వెళ్ళిపోవచ్చు అని చెప్తారు. అదేవిధంగా 1 నిమిషంలో మటుమాయమైపోయే ఈ మానవ జీవితం, అశాశ్వతమైన ఈ జీవితం శాశ్వతంగా మర్చుకోవడం ఎలా, నరుడు నారాయణుడిగా మారడం ఎలా అనే విషయం కోసం మనం చర్చిస్తే లోతుగా, మానవుడు ఎక్కడి నుంచి వస్తున్నాడు, ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు, ఎందుకు వచ్చాడు, ఏం చేస్తున్నాడు, ఆ చేసేది ధర్మబద్ధంగా చేస్తున్నాడా, భగవంతుడు ఎవడు, ఎక్కడ ఉంటాడు, అతను చేసే పని ఏంటి, ఈ 8 ప్రశ్నలకి జవాబులు దొరికినటువంటి మానవుడు, నరుడు నారాయణుడు అవుతాడు. సర్వే జనా సుఖినో భవంతు.